వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ 1947లో హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. 1940లలో జిన్నా మరియు ముస్లిం లీగ్ వల్లే పాకిస్తాన్ ఏర్పడిందని మనలో చాలా మందికి పాఠ్య పుస్తకాలను నేర్పించారు. కానీ జే సాయి దీపక్ గారి విశ్లేషణ ప్రకారం ఇది చరిత్రను చాలా పైపైన అర్థం చేసుకోవడమే అవుతుంది. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ అనేది ద్విజాతి సిద్ధాంతం యొక్క రాజకీయ రూపం మాత్రమే. హిందువులు మరియు ముస్లింలు ఇద్దరు భిన్నమైన సంస్కృతులు గల రెండు వేర్వేరు దేశాలని, వారు ఒకే రాజకీయ వ్యవస్థ కింద కలిసి జీవించలేరనే నమ్మకమే ఈ సిద్ధాంతం. దీని వెనక వందల ఏళ్ల చరిత్ర ఉంది. షా వలియుల్లా భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ పండితులలో ఒకరైన ఈయన ఇస్లామిక్ పునరుజ్జీవనం, కఠినమైన షరియా చట్టాల కోసం పిలుపునిచ్చారు. ముస్లింలను ప్రత్యేక రాజకీయ ఆకాంక్షలు కలిగిన ఒక విభిన్న సమాజంగా ఆనాడే చూశారు. సయ్యద్ అహ్మద్ ఖాన్ 1800 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డానికి దశాబ్దాల ముందే హిందువులు ముస్లింలను రెండు వేర్వేరు జాతులుగా ఈయన స్పష్టంగా అభివర్ణించారు మరియు వారు కలిసిపోవద్దని హెచ్చరించారు. ఈ తరహా ఆలోచన విధానం దేవ్బంద్ వంటి మతపరమైన విద్యా సంస్థల ద్వారా మరింత బలపడింది. అలాగే తరతరాల ఉలేమాల ద్వారా ముందుకు తీసుకెళ్లబడింది. 1946 ఎన్నికలు వచ్చేసరికి మెజారిటీ ముస్లింలు పాకిస్తాన్ కి అనుకూలంగా ఓటు వేశారు. ఇది ఏదో అప్పటికప్పుడు జరిగిన రాజకీయ పరిణామం వల్ల కాదు. దీని వెనుక 200 ఏళ్లకు పైగా సిద్ధాంతపరమైన పునాది ఉంది. కాబట్టి 1947 అనేది ఒక ఆరంభం కాదు, అది వందల ఏళ్లుగా సాగిన ఆలోచనల యొక్క తార్కిక ముగింపు మాత్రమే. గంగా యమున, తెహజీబ్ మరియు మిశ్రమ సంస్కృతి అనే కథనాలు దీనిని ఆపలేకపోయాయి. ఎందుకంటే వాటికంటే లోతైన మతపరమైన మరియు నాగరికత గుర్తింపులే అత్యంత శక్తివంతమైనగా నిరూపితమయ్యాయి. ఇకనైనా స్కూల్ పాఠ్యపుస్తకాలు సంకుచిత పరిధి దాటి చరిత్ర యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చా, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.